హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఈరోజు గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కూర చేస్తున్నామా. రోజు ఎక్కువగా చీరల వీడియోలు అయిపోతున్నాయి కదా, కబుర్లు చెప్పుకునేదానికి టైం ఉండడం లేదు, ఏదైనా చిన్న చిన్న కూరలు అవి చేసుకునేదానికి టైం ఉండడం లేదు. మొన్న మామిడికాయ పచ్చడి చెప్పాను కదండి, దాంట్లో నా బాధ అని చెప్పి ఉప్పు లెక్క చెప్పా. దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ఇప్పుడు 7 సేర్లు ఉప్పు 1 సేరు వడ్లు అని చెప్పా. కాదండి, ఉప్పు 1 సేరుకి 7 సేర్లు వడ్లు ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఈ రోజుల్లో. అది కొంచెం గమనించండి. ఈనున్నోళ్ళు ఇది తప్పు చెప్పింది అని నవ్వుకోకుండా, అంటే స్పీడ్గా హడావిడిగా మనసులో బాధ వెళ్ళగొక్కోవడం, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా అంతే. సరేనండి, ఈరోజు గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కూర చూసుకుందామా. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోద్దండి. 5 నిమిషాల్లో అంటే మన ప్రాసెస్ 5 నిమిషాల్లో అయిపోద్ది. అది ఉడకాలంటే ఒక 15 నిమిషాలు పడుద్ది అనమాట. అంటే గుత్తొంకాయ కూర అంటే అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అదొక లేట్ ప్రాసెస్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లా కాకుండా మనం ఆ పౌడర్ కానీ తయారు చేసి పెట్టుకున్నామంటే అసలు అన్ని కూరల కన్నా చాలా ఈజీగా 4 వంకాయలు దొరికినా కూడా గబుక్కుని చేసేసుకొని ఆ పూటకేసేసుకోవచ్చు అనమాట. ఆ పౌడర్ కొంచెం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అదేం పాడవదండి. ఆ రోజుకి చేసుకునే అవసరం లే. దాంట్లో కానీ కొంచెం 4 వంకాయలు మంచిగా ఉంది, మనం తెచ్చుకున్న వాటిలో అన్నీ బాగుండకపోయినా 4 బాగున్నా ఆ 4 ఇట్లా పౌడర్ పెట్టేసుకొని వంట చేసేసుకున్నామంటే ఈరోజు గుత్తొంకాయ అయిపోద్ది. అసలు కొద్ది వంకాయలతో చేసుకుంటేనే బాగా మెత్తగా ఉడికి టేస్ట్గా ఉంటుంది అనమాట. సరేనా, చూద్దామా. ఇదిగోనండి, దాంట్లో కొంచెం మినపప్పు పచ్చెనపప్పు ఒకే క్వాంటిటీలో వేసేసుకోవాలా. కొద్దిగా జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు వేయించుకోవాలన్నమాట. ఆ బాండలు చూసిందంటే మా కళ్యాణ్ తిట్టద్ది, దాంట్లో అయితే మాడకుండా వస్తాయండి, అందుకని దాన్ని పారేయకుండా ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తెల్లగడ్డలు వేసేసుకొని ఈ మనం వేయించి పెట్టుకున్న పప్పులు దాంట్లో పోసేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు టమాటాలు కోసి పెట్టుకున్నా, వంకాయలు కోసి పెట్టుకున్నా. చూడండి, ఆ పౌడరు మరీ మెత్తగా లేకుండా ఒకరో బరగ్గా ఉంటే బాగుంటుంది కూరలో ఆ వంకాయలు పెట్టుకునేదానికి. రెడీ అయిపోయినట్టే. కొంచెం గట్టిగా ఉండే దబర తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె, మామూలుగా నేను నూనె తక్కువ వేస్తానండి చాలామందితో పోల్చుకుంటే. గట్టి దబర అయితే అడుగు అంటకుండా ఉంటుంది. నూనె పోసి వంకాయల్లో ఆ పౌడర్ పెట్టేస్తాం కదా, అవన్నీ ఆ నూనె కొంచెం కాగనిచ్చి పేర్చినట్టు పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసేస్తున్నాను కదా నేను వంకాయ. ఆ పౌడర్ మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకోసారి చేసుకోవడానికి పనికొస్తుంది. కొంచెం పుల్లగా ఉండాలనుకునే వాళ్ళు ఆ పొడిలో ఒక్కరవ చింతపండు ఎంత గోలీ అంత వేసుకోవాలి. ఇదిగో అన్నీ ఇట్టేసేసి పెట్టేసాం కదండి. ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట స్పూన్తో చిన్నగా వంకాయను ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పుకొని అట్టే మూత పెట్టేసి ఒక్కరో మగ్గనివ్వాలన్నమాట. నేనైతే చింతపండు వేసుకోనండి, కొంతమంది వేస్తారు, ఒకరో పులుసు ఇష్టపడేవాళ్ళు. అవి తిప్పి మగ్గిన తర్వాత దాని మీద ఎర్రగడ్డలు టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద పోసేసి మిగిలిన పొడి కొంచెం, మిగిలిందంతా అని కాదు, మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అనమాట, ఆ పౌడర్ దాని మీద వేసేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి పైన పెట్టాలన్నమాట. దాంట్లో నీళ్లు పోసేయకుండా ఆ ఆవిరి నీళ్ళు కింద పడతా ఉంటాయన్నమాట. దానికి ఆవిరి నీళ్ళకే చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వంకాయలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. బాగుంది కదా, తింటే ఇంకా బాగుంటుంది. నా గుత్తొంకాయ చాలామందికి ఇష్టం. నేను వేరుశనగ పప్పు లేనండి, వేరుశనగ పప్పులు వేస్తే కొంచెం తీగ వస్తుంది అనమాట. అది ఇష్టపడే వాళ్ళు అది వేసుకుంటారు. నాకు మా ఇంట్లో తీగగా ఉంటే తినరు, కొంచెం కారకారంగా స్పైసీగా ఉండాలన్నమాట. వేరుశనగ పప్పులు వేసినప్పుడు కొంచెం తీపి టేస్ట్ వస్తుంది. చూడండి వంకాయ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోద్ది అనమాట. ఇంకా గుత్తొంకాయ ఎంత ఈజీగా అయిపోయింది. ఎవరైనా బంధువులు వస్తుంటే ముందు రోజు పౌడర్ చేసి పెట్టుకున్నామంటే 10 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట.